గీత ప్రకరణము 193 ఒకసారి శ్లోకం శ్లోకం అజమనిద్రం అస్వప్నం అనామకమరూపకం సకృద్విభాతం సర్వజ్ఞం నోపచార కలంచన. సకృద్విభాతం సదా ప్రకాశించున్నది. అంటే ఎప్పుడూ ప్రకాశించేటువంటి స్వభావం. వందల కొలది ఉపనిషత్తులు ఆత్మ స్వయం ప్రకాశమైనదని వర్ణించి ఉన్నవి. అందరూ కూడా ఎవరు చెప్పినా కూడా, ఏ మహాత్ముడు చెప్పినా కూడా, ఏ ఉపనిషత్తులు చెప్పినా కూడా ఆత్మ ఎప్పుడూ ప్రకాశించేటువంటిది, ఈశ్వర ప్రకాశము సర్వత్రా ఎప్పటికీ ఉండేటువంటిది ఆత్మ అని చెప్తారు. ఇక్కడ ప్రకాశము అనగా సూర్య ప్రకాశం అని కానీ అగ్ని ప్రకాశం అని కానీ భావించరాదు. ఇక్కడ సూర్య ప్రకాశము ప్రకాశము అంటూనే మనకు జ్ఞాపకం వచ్చేది ఏమిటి అంటే లైటింగ్. ఈ లైట్ల వెళ్తురు, ఆ సూర్యుని యొక్క ప్రకాశము, అలా అగ్ని ప్రకాశము, ఇవన్నీ ప్రకాశము. ప్రకాశము అంటే ఇక్కడ ఏమిటి అంటే జ్ఞాన ప్రకాశం. ఇక్కడ లోపల జరుగుతుండేటువంటి ఈ పరమాత్మ యొక్క ప్రకాశం ఏం ప్రకాశం నుండి వెళ్తురు కాదు, జ్ఞానము యొక్క ప్రకాశం. అంటే సర్వాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానస్వరూపమైన ప్రకాశం కలిగింది పరమాత్మ. జ్ఞానమునకు అది జ్ఞానము అనగా అది శుద్ధ జ్ఞానము లేదా శుద్ధ చైతన్యం అని భావం. మనం జ్ఞానాన్ని విచారిస్తున్నాం, పరమాత్మల గురించి విచారణ చేస్తున్నాం. ఈ పరమాత్మని గురించి విచారణ చేసేదంతా మన జ్ఞానానికి తెలుస్తుంది. అంటే ఈ పరమాత్మ ప్రకాశాన్ని కూడా ప్రకాశింపజేసేటువంటిది మనలో ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపము, పరమాత్మ స్వరూపము ఆ విధంగా ప్రకాశిస్తుంది అందరిలో. ఎవరైనా ఒకరిలో ఉంది ఒకరిలో లేదని కాదు, అందరిలో ఇటువంటి ప్రకాశ స్వరూపంగానే ఉంది ఆ పరమాత్మ. అది స్వయం ప్రకాశం అవుట చేత దానిని గ్రహించుటకు మరి ఒక జ్ఞాత ఉండనవసరం లేదు. అది స్వయంగా ప్రకాశించేది, ఎప్పటికీ ప్రకాశించేది. కాబట్టి దానిని ప్రకాశింపజేసేందుకు ఇంకొక ప్రకాశం అవసరం లే. ఆ విధంగా సమస్తాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటుంది, ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటుంది. ఏది కనిపిస్తే దాన్ని తెలుసుకుంటూ ఉంటుంది. ఏది దేని కనిపిస్తుంటే దాన్ని తెలియజేస్తున్న ప్రకాశం అంటే జ్ఞానం. అంటే తెలుసుకుంటూ ఉన్న జ్ఞానంగా ప్రకాశిస్తూ ఉంటుంది అందరిలో పరమాత్మ స్వరూపం. అది స్వయముగా జ్ఞాన స్వరూపం. అది స్వయంగా జ్ఞాన స్వరూపమే, సర్వాన్ని తెలుసుకునేదే. అటువంటి మహత్తరమైన సత్తా కలిగిన దాన్ని పెట్టాడు. అందరూ ఎంత వృధా చేసుకుంటున్నారు చూడు. అంత గొప్పదైనటువంటి ఆ జ్ఞానస్వరూపమైన ఆ పరమాత్మను లోపల ఉంచుంటే ప్రతి మనిషికి దాన్ని లెక్క తీయకుండా దాన్ని వాడుకుంటూ ఉంటాడు. ఏది ప్రపంచ విషయాలన్నింటినీ తెలుసుకోవడానికి, ప్రపంచంలో పనులన్నీ చేయడానికి వాడుకుంటున్నాడు. కానీ ఇటువంటి జ్ఞానస్వరూపం ఒకటి నాలో ఉంది కదా, ఈ జ్ఞానం పరమాత్మ స్వరూపం కదా అని దాన్ని ఎప్పుడూ తెలుసుకోవడం లేదు. సర్వజ్ఞం సమస్త జ్ఞానము కలది. ఎచట ఎచట ఏ ఏ విధమైన జ్ఞానం కలదో ఆయా జ్ఞానములకు జ్ఞానమైనది ఆత్మ. సర్వజ్ఞం అంటే ఏ జ్ఞానానికైనా జ్ఞానమైనటువంటిది. ఇప్పుడు కళ్ళు చూస్తున్నాయి, ఈ చూపు అనేటువంటి ఈ నేత్రాలకు జ్ఞానాన్ని ఇస్తుంది. చెవి వింటూ ఉంది, వినే జ్ఞానం కలిగి ఉంది. నాలుక రుచి చూస్తుంది, రుచి చూసే జ్ఞానం కలిగింది. ఈ విధంగా ఏ అవయవానికి సంబంధించిన జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానాన్ని అంతా కూడా తెలుసుకుంటూ ఉండేటువంటిది మనలో ఉండేటువంటి అఖండ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ.
అటువంటి పరమాత్మ స్వరూపులుగా మనం అందరం కూడా ఆ పరమాత్మ స్వరూపులుగా ఉన్నాం. అట్లగుట చేత ఇది భూత భవిష్యత్తు వర్తమాన అన్నింటికి అఖండముగాను ఏకజాతీయముగాను ప్రకాశింపచేయుచున్నది. జరిగిపోయిన వాటిని గుర్తు పెట్టుకొని ఆ రోజు ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్తుంది. జరగబోయే వాటిని ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని వాటిని చెప్తుంది. ఇప్పుడు జరుగుతూ ఉండే వాటిని చూస్తుంది. ఈ జ్ఞానం ఎట్లాంటిది అంటే మనలో ఉండేటువంటి ఈ జ్ఞాన స్వరూపమైన ఈ పరమాత్మ జరిగిపోయిన దాన్ని, జరగబోయే దాన్ని, జరుగుతూ ఉండేదాన్ని 3 జ్ఞానాలను తెలుసుకుంటూ ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపము మన యందు ఉన్నటువంటి పరమాత్మ. సర్వవ్యాప్తి నిత్య సత్యమైన ఆ పరమాత్మను నిర్వచించుటకు సర్వజ్ఞం అను పదము కంటే వేరొకటి తగినది లేదని చెప్పవచ్చు. ఆ పరమాత్మకు ఏం పేరు పెట్టవాలా అంటే దానికి ఎప్పుడు ఏది కనిపిస్తూ ఉంటే మన మనోబుద్ధుల్లో ప్రపంచంలో ఏదేది తెలియబడే దాన్ని అంతా తెలుసుకుంటుంది. కాబట్టి దానికి సర్వజ్ఞం అనేటువంటి పేరు పెట్టవలసి వచ్చింది. ఆ జ్ఞాన స్వరూపానికి సర్వాన్ని తెలుసుకుంటుంది. నీ జాగ్రత్త తెలుసుకుంటుంది, నీ స్వప్నం తెలుసుకుంటుంది, నీ సుషుప్తిని తెలుసుకుంటుంది, మొత్తాన్ని అంతటినీ తెలుసుకుంటూ ఉంటుంది. జ్ఞాన స్వరూపమైన మన యందు ఉండేటువంటి పరమాత్మ. కాబట్టి దానికి సర్వజ్ఞం అని పేరు. ఈ సత్యమును తెలుసుకొనుటకై ఎట్టి యజ్ఞయాగాది కర్మలు చేయనవసరం లేదు. ఈ బ్రహ్మస్వరూపాన్ని ఈ విధంగా మనలో ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ శుద్ధమైన జ్ఞాన స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఏమన్నా యజ్ఞయాగాది క్రతువులు చేయవాలన్నా, ఏమన్నా డబ్బు ఖర్చు పెట్టుకోవాలన్నా, ఏదైనా లేక ఉపవాసాది దీక్షలు ఏవైనా చేయవాలన్నా, దేహాన్ని కష్టపెట్టవాలన్నా అంటే దేన్ని కష్టపెట్టక్కర్లేదు. ఇదో ఇటువంటి జ్ఞానము నాలో ప్రకాశిస్తూ ఉంది. ఈ జ్ఞానము చేతనే నేను జరిగిపోయినాటిని తెలుసుకుంటున్నాను, జరగబోయే వాటిని తెలుసుకుంటున్నాను, ఇప్పుడు జరుగుతుండే వాటిని తెలుసుకుంటున్నాను. ఆ విధంగా సర్వాన్ని తెలుసుకుంటున్న జ్ఞానస్వరూపంగా నాలో ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ స్వరూపుడు. వేదాంతులకు వారు ధ్యాన సాధనల ద్వారా నాశకరమైన అంతవంతమగు అజ్ఞానమును నశింపచేసుకున్న పిమ్మట స్వయం ప్రకాశమైన ఆత్మ ఒక్కటే తన్ను తాను తెలుసుకునుటకు మిగిలి ఉన్నది. ఆ విధంగా వేదాంతులైనటువంటి వాళ్ళు ఈ ప్రపంచ విషయాలన్నింటి శాస్త్రం రకరకాల విషయాలు చెప్తూ ఉంటుంది. ఆ రకరకాల విషయాలు చెప్తూ ఉంటే ఆ విషయాన్ని అంతా అర్థం చేసుకొని దీన్ని అర్థం చేసుకోవడానికి మనలో ఈ జ్ఞాన ప్రకాశమైన పరమాత్మ ప్రకాశిస్తూ ఉంది చూడు అని శాస్త్రం కూడా ఆ పరమాత్మ విషయమే చెప్తుంది. ఇంకా ఎప్పుడో ఉంది, ఏదో తెలియబడుతుంది అని చెప్పడంలే. నీలో ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానమే నీ యందు ఉండి సమస్త శాస్త్రాలను కూడా తెలుసుకుంటూ ఉండేది ఆ జ్ఞాన స్వరూపమే. ఆ విధంగా ఎప్పుడూ నీలో ప్రకాశిస్తున్నాడు పరమాత్మ జ్ఞాన స్వరూపుడే అని చెప్తాడు. మేఘములను తొలగించవలను, అంతేకాని సూర్యుడి ప్రకాశింపచేయనక్కర్లేదు. అజ్ఞానాన్ని తొలగించవాలా, అంతేగాని జ్ఞానాన్ని వెలిగించనక్కర్లే. అంటే మేఘాలు అడ్డం ఉంటే సూర్యుడు కనిపించలే, మేఘాలు తొలగిపోవాలి కానీ సూర్యుడిని నేను తెచ్చిపెట్టనక్కర్లేదు కదా. ఆ విధంగా మనలో కూడా ఈ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటే ఈ సంకల్ప వికల్పాలు ప్రపంచ విషయాలు అనే సూర్యుని మాదిరి ఆ పరమాత్మను కప్పేసినాయి. ఆ కప్పేసినందువల్ల ఆ పరమాత్మ ఉన్నా కూడా మనకు తెలియబడకుండా ఉన్నాడు. ఇప్పుడు నేను ఆ పరమాత్మను చూడవాలంటే ఈ మనస్సుకు ఉండేటువంటి సంకల్ప వికల్పాలు పరమాత్మ విషయ ప్రపంచ విషయాలు అన్ని వదిలేసి గురికి నిలబడితే చాలు నాలో ఉన్న జ్ఞానము ఈ పరమాత్మ
స్వరూపం కదా, ఈ జ్ఞానం కదా సర్వాన్ని తెలుసుకుంటుంది. జరిగిపోయిన విషయాలను తెలుసుకుంటుంది, జరగబోయే విషయాలను తెలుసుకుంటుంది, జరుగుతూ ఉండే విషయాలను తెలుసుకుంటుంది. అట్లా ఎప్పుడు సర్వాన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి జ్ఞానస్వరూపము నా పరమాత్మ స్వరూపము అని మనం గుర్తిస్తే చాలు. ఆ విధంగా గుర్తించలేకుండా ఉన్నాడు. దానితోనే ఉపయోగపెట్టుకొని సమస్త కార్యాలు చేసుకుంటున్నాడు. తనకు కావాల్సిన పనులన్నీ ఆ జ్ఞానంతోనే ఉపయోగించుకొని చేసుకుంటున్నాడు. కానీ ఆ జ్ఞానం ఒకటి ఉంది అని మాత్రము ఆ జ్ఞానం వైపు ఎవ్వరూ చూడకపోవడం వల్ల అందరిలో జ్ఞానస్వరూపమైన పరమాత్మ అందరిలో ఉన్నా కూడా ఎవరికీ తెలియబడకుండానే ఉన్నాడు. అందరిలో ఉన్నాడు. మరి అందరిలో ఉన్నవాడు అందరికీ ఎందుకు తెలియబడలేదు? ఎవ్వరికి తెలియబడడంలా. ఎందుకు తెలియబడడంలా అంటే ఆ జ్ఞానం చేత వ్యవహరించే ప్రపంచాన్నంతా అడ్డం పెట్టుకుంటున్నాడు. ఆవిడిట్లా వీడిట్లా ఇది ఇట్లా అదట్లా అని దాన్ని అంతా తెచ్చి దాన్ని చూసుకుంటున్నాడే కానీ దీన్ని చూస్తున్న ఈ జ్ఞానం ఏమిటిది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జ్ఞానమే లేకపోతే నేను ఈ ప్రపంచాన్నంతా ఎట్లా చూసి ఉంటును? అటువంటి జ్ఞానస్వరూపుడు నాలో ప్రకాశిస్తున్నాడు కదా అని ఆ జ్ఞానాన్ని చూడడం లేదు. కాబట్టి ఎవ్వరికీ తెలియబడకుండానే ఉన్నాడు ఈ పరమాత్మ. అంటే ఆత్మ సదా స్వయం ప్రకాశమై అచట ఉండనే ఉన్నది. దానిని గ్రహించుటకు మనలోని అజ్ఞానము అను ఆవరణమును మనము తొలగించుకున్నాం. ఆత్మస్వరూపము స్వయం ప్రకాశంగా మనలో ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంది. దాన్ని తెలుసుకోవడానికి, అది ఉందని మనం అనుభవించడానికి మనకు అజ్ఞానం చేత ఈ ప్రపంచం అంతా అడ్డపడింది. చూడు, నానా రూపంగా అడ్డపడింది. దీన్ని తొలగించుకొని ఆ బ్రహ్మత్వాన్ని తెలుసుకోవాల్సినట్టుంది. అట్లా తెలుసుకోలేకుండా ఉన్నారు. ఎంతసేపు ఉన్న ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచ రూపాన్ని, ఈ భావాన్ని పొందుతున్నారు. కాబట్టి వాళ్ళకు వెనక ఉండేటువంటి దాన్ని ప్రకాశింపచేస్తూ ఉండేటువంటి ఈ జ్ఞాన ప్రకాశము తెలియబడడం లేదు. అట్లయి ప్రతి వాళ్ళలో ఉన్నా కూడా, ప్రతి వాళ్ళు వాడుకుంటున్నా కూడా ఎవరికి తెలియబడకుండానే దాటిపోతున్నారు. అందరూ ముక్తులైపోయారు. అందరూ ముక్తులే అయితే ఇంక ఈ ప్రపంచం నడిచేది ఎట్లా? పుట్టేవాళ్ళు గుర్తుండవాలి కదా, ఏదో ఒక వ్యవహారం జరుగుతుండాలి కదా. మరి అందరికీ ఆ బ్రహ్మత్వం తెలియబడింది అంటే ఇంక ఎవడు పుట్టడు కదా, బ్రహ్మరూపుడై నిలుస్తాడు కదా. ఎవడు పుట్టకపోతే ఈ ప్రపంచం ఎట్లా జరుగుతుంది? కాబట్టి ఆ భగవంతుడే అట్లా తెలియలేకుండా చేసినాడేమో అనిపిస్తుంది. ఈ ప్రపంచం అనే దాన్ని తెచ్చి అడ్డబెట్టి ఇది చూసుకోలే నువ్వు, అదేం చూసుకున్నావు, మళ్ళా పుడుతుండు, వస్తుండు, పుడుతుండు అని ఆ విధంగా పెట్టినాడు భగవంతుడు. ఆత్మ నిత్యమైనది. దాని సహాయము లేక ఈ దేహము జన్మించలేదు, జీవించలేదు, పని చేయలేదు, గ్రహించలేదు, అనుభవించలేదు. ఆ జ్ఞానస్వరూపం అనేది మనలో లేకపోతే మనం ఏం చూస్తామో, దేన్ని తింటామో, దేన్ని అనుభవిస్తామో, ఏది చూసి బతుకుతామో. మన శరీరము జీవిస్తూ ఉందంటే ఆ జ్ఞానము చేతనే, ఆ జ్ఞానము నేత్రేంద్రియం ద్వారా వచ్చి ఇది మంచి, ఇది చెడు అని చూస్తే ఆ మంచి ఆహారాన్ని తీసుకొని చెడు ఆహారాన్ని వదిలిపెట్టి ఈ శరీరం జీవిస్తుంది. లేకపోతే ఎట్లా జీవించింది శరీరం? ఆ తెలుసుకునే జ్ఞానమే లేకపోతే ఈ శరీరం ఎట్లా జీవనం చేసిండు? జీవనం చేయలేకుండా నిలిచిపోయిండు. అట్లా లేకుండా ప్రపంచాన్ని ఒక పక్క ఈ జ్ఞానంతో నడుపుతూ ఉన్నాడు. నడుపుతూ ఉన్న అందరికీ తెలిసేటట్లు చేసి, అందరినీ ముక్తులు చేసి ఈ ప్రపంచంలో పుట్టేవాళ్ళు లేకుండా చేయలేదు. మళ్ళీ అందరికీ తెలియబడకుండా కూడా పెట్టినాడు.
తెలియబడకుండా పెట్టినాడు కాబట్టి ఇది చూస్తూ ఉన్న అందరూ దీన్ని పట్టించుకోకుండా పోతున్నారు కాబట్టి మళ్ళా జన్మాలు మరణాలు వస్తున్నాయి. ఆత్మను ధ్యానము ద్వారానే వేడుకొనని అవసరం లేదు. ధ్యానము వలన ఆత్మ జన్మించదు. అది ధ్యానం చేస్తేనే ఆత్మ తెలియబడుతుంది అనుకుంటారేమో. ధ్యానంతో ఆత్మ తెలియబడదు. విజ్ఞానం అంటే విచారణ చేయాల. ఏ దినాలు ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు నాలో పరమాత్మ అని విచారణ చేసి బ్రహ్మ మాత్రంగా నిలబడవాలా. నువ్వు ధ్యానం చేసి కళ్ళు మూసుకొని ఏమనకుండా కూర్చుంటే అందరితో వస్తుంది ఆ పరమాత్మ తత్వం నుండి, అట్లా వచ్చేది కాదు. బాగా విచారణ చేతనే బ్రహ్మత్వం తెలియబడవాలా. ఆ తెలుసుకున్న బ్రహ్మం నేను, ఇందులో జ్ఞాన స్వరూపమై ప్రకాశిస్తుంది, ఈ బ్రహ్మం నా స్వరూపము అని ఆ విధంగా ధరించే మార్గాన్ని చూసుకోవాలి. మన మానసిక వ్యాధులను నివారించుటకును పరిశుద్ధమైన ఆత్మజ్ఞానము పొందుటకు ఈ ధ్యానము ఒక ప్రక్రియ. ఏదైనా జబ్బులుంటే, మానసికమైనటువంటి జబ్బులుంటే ఆ జబ్బులు పోవడానికి కొంతసేపు మనస్సుల విషయాల మీదకి పోలేకుండా నిలబెట్టి ధ్యానం చేయమంటారు. ఆ ధ్యానము ఆ జబ్బులకు ఒక ప్రక్రియ మాత్రమే. బ్రహ్మత్వాన్ని పొందడానికి ధ్యానం అక్కర్లే, జ్ఞానం కావాలా, బాగా విచారణ చేయాలా. ఎక్కడెక్కడ పరమాత్మ ఉంది అని నీలో పరమాత్మ తెలియబడిన తర్వాత నీలో ఉన్నట్టే ఎక్కడెక్కడ ఈ పరమాత్మ ఉంది అని ప్రతి దాన్ని చూసిన దాంట్లో అంతా కూడా ఆ పరమాత్మను విమర్శించి ఇది కదా పరమాత్మ స్వరూపము అని బయట అంతా కూడా పరమాత్మను తెలుసుకుంటూ ఉండవాలా. అట్లా పరమాత్మను తెలుసుకుంటూ ఉన్నాడంటే ఆ జ్ఞానమే జ్ఞానము. ఎంతెంత విచారణ చేయగలుగుతాడో, ఎంతెంత బయట ఉన్న ప్రతి దాంట్లో పరమాత్మను అధిష్టానానికి పోయి చూడగలుగుతాడో. ఒక చెట్టు ఉందంటే చెట్టు ఉంది, దానికి కాయలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, అంత మాత్రం కాదు. ఇది ఎట్లా వచ్చింది, ఇది ఎట్లా నిలిచి ఉంది. మనం ఒక పుల్ల నిలబెడితే ఎన్ని అంత ఆధారం ఇస్తే కానీ ఆ పుల్ల నిలబడింది. అటువంటిది ఈ చెట్టు, ఇంత పెద్ద చెట్టు ఎట్లా నిలిచింది. ఆ ఏర్లన్నీ అందరికీ పాకి ఆ ఏర్ల యొక్క విలువతో ఆ చెట్టు నిలిచి ఉందంటే ఆ పని చేసేవాడు ఎవరు? ఆ చెట్టులో ఏ చైతన్య రూపమైన పరమాత్మ ఉందో ఆ పరమాత్మ వల్ల అంత మహావృక్షము నిలబడింది. అది నిలబడి ఉంటే దాని కాయలో పండ్లు ఏదైనా మనము అనుభవిస్తున్నాము. కాబట్టి ప్రతిదీ మొదటికి పోయి చూడవాలి, విమర్శ చేసి ఇది ఏమిడిది, ఇది ఏ విధంగానే ఉంది అని విమర్శిస్తూ అంతటా బ్రహ్మాన్ని చూస్తూ రావాలి. ప్రతి దాంట్లో బ్రహ్మాన్ని చూస్తూ వచ్చినామంటే పరమాత్మ తెలియబడుతూ ఉందంటే అదే ధ్యానం. ఎంతెంత పరమాత్మ మన మనస్సుకు వచ్చిందంటే ఆయన కూడా అదే చెప్తాడు. నువ్వు ఒక మాట మాట్లాడితే, ఒక వస్తువుని చెప్తే ఆ వస్తువు ఆకారం నీ మనస్సు పొందుతూ ఉంది కదా, అట్లా ఈ బ్రహ్మస్వరూపాన్ని కూడా అనుకుంటూ భావిస్తూ వచ్చినామంటే ఎక్కడ పడితే అక్కడ ఆ బ్రహ్మాకారాన్ని పొందుతోంది కదా నీ మనస్సు. ఆ బ్రహ్మాకారాన్ని పొందడమే బ్రహ్మత్వము. ఎప్పుడు బ్రహ్మాకారాన్ని పొందిందో అక్కడ ఇతర ఆకారాలు ఏవి లేవు కాబట్టి అది బ్రహ్మస్వరూపమే, అది బ్రహ్మానుభవమే. ఆ అనుభవమే నీకు జ్ఞానస్వరూపమై అనుభవానికి వస్తుంటుంది ఆ బ్రహ్మత్వము. అట్లా విచారణ బాగా చేస్తే ఎక్కడెక్కడ పరమాత్మ ఏ విధంగా ఉండేది ప్రతి చోట మనకు పరమాత్మ తెలియబడుతుంది. అంటే అది ధ్యానానికంటే ఇంకా గొప్పది. దీనిని సాధన చేసిన మనస్సు తనంతటా అదియే అంతమొందు. ఆ విధంగా ప్రతి చోట ఆ బ్రహ్మస్వరూపాన్ని చూస్తూ ఉంటే ఎంతెంతసేపు బ్రహ్మాకారం పొందుతుందో జ్ఞానాకారం పొందుతుంది.
బ్రహ్మాకారం అంటే మనస్సు బ్రహ్మాకారం పొందలే. మనస్సుకు విషయాకారాన్ని పొందే శక్తి ఉంది కానీ బ్రహ్మాకారాన్ని పొందలేదు మనస్సు. ఎందుకు అంటే